విశాఖపట్నానికి చెందిన రాధా గాయత్రి మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. డెహ్రాడూన్ సమీపంలో ముజ్జోరీలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రాధా గాయత్రి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ స్వామియాజులపై ముజ్జోరీ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. మృతురాలి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిఎన్ఎస్ సెక్షన్ 103/1 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. ఇదే సమయంలో విశాఖలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముజ్జోరీ పోలీసులు హత్య కేసు నమోదు చేసిన విషయం వెలుగు చూసిన వెంటనే సింహాచలం మారుతి హోటల్లోని శ్రీచరణ్ అర్ధరాత్రి సమయంలో బిల్లు కూడా చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా పరారైపోయాడు. దీంతో శ్రీచరణ్ కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఆర్థిక లావాదేవీలు, హోటల్ సీసీటీవీ ఫుటేజ్, ఫోన్ కమ్యూనికేషన్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. మా అమ్మాయి రాధా గాయత్రి మరణం గురించి మీరందరూ చాలా శ్రమిస్తున్నారు, చాలా మద్దతు కూడా ఇస్తున్నారు మాకు. నేను నిన్న ఒక వీడియో చూశాను. చరణ్ ప్రజల్ని, సమాజాన్ని, పోలీసుల్ని, మీడియాని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రెజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరిలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరి పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు ఇదే చెప్పారు నాకు, మేము ఎటువంటి మద్యం కానీ మార్గద్రవ్యాలు కానీ ఎటువంటి ఏవి సప్లై చేయము, లోపలికి ఎలా కూడా చేయమని చెప్పారు. నేను ఒక ఎక్స్ ఆర్మీని, నా ఒక దేశ సైన్యాన్ని నేను సేవ చేశాను. ఇటువంటి నా కూతురికే రక్షణ లేకపోతే సామాన్య మానవునికి ఎటువంటి రక్షణ ఉంటుందో మీరే ఆలోచించి నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. మా అమ్మాయి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జనవుతున్నారు. వాసు, శ్రీచరణ్ ఆచూకీ ఏమైనా తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? ప్రస్తుతం అయితే మొత్తం ఎవరైతే ఉన్నాడో మొత్తం విశాఖ నుంచి సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బాధితురాలు రాధా గాయత్రి తండ్రి ముస్తోరిలో సంబంధించి అక్కడ సమాచారం. చాలా విషయాలు కూడా వెళ్ళిన కొత్తని హరిగా రిస్క్ చేస్తున్నామని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం వస్తారే విన్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్నట్లుగా చెప్పిన కూడా వాస్తవానికి 48 గంటల్లో వాస్తవాలు తెలియకపోతే అనేకమైన వేధింపులు వేధించాలని చెప్తున్నారు. పెళ్ళైన 7 నెలల నుంచి భర్త సాధిస్తూ ఉండాలి, ఆ భార్య బ్యాగ్లో క్యాన్సర్ పెట్టడం, ఆ సీసీ కెమెరా పెట్టడం, ఈ విధంగా అనేక విధాలుగా తన ఇబ్బంది పెట్టడం చెప్తున్నారు. అదేవిధంగా తన భార్యకు బీచ్ ఉండాలి అబద్ధం ఆడుతారని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కూడా నిలబెట్టి సమాచారం పోలీసులు ఈ ఘటనకు 4 గంటల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు, కమ్యూనికేషన్ స్టాఫ్ మొత్తం పోలీసులు దగ్గర కూడా దయచేసి అక్కడ పోలీసు గెలిచే పరిస్థితి. మరోవైపు సింహాచలంలో మారుతి హోటల్ కూడా కొత్త టీచర్ అంతా కూడా మీడియాతో మాట్లాడుతూ తన అమాయకులు అనేది తాను చాలా ఫ్యామిలీ చెప్పడం జరిగింది. కానీ అజ్ఞాత సమయంలో హోటల్ ఢిల్లీ కూడా చేయకుండా పరారైనట్లు కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసిన తెలియగానే అతను పరారైనట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన కూడా ముసలి పోలీసు కూడా విశాఖ చేరుకునేందుకు మొత్తం సిద్ధమవుతుందిగా తెలుస్తుంది. థ్యాంక్ యూ వాసు.